ఓం శ్రీ సాయిరామ్. మనం ఇప్పుడు శ్రీ సాయిబాబా జీవిత సంగ్రహం గురించి మాట్లాడదలుచుకున్నాను. బాబా గారి జీవితం అనంతమైనది. బాబా గారి సచ్చరిత్ర అందరూ చదువుతూ ఉంటారు. చాలా చక్కగా, అంటే సత్యనారాయణరావు గారిది, మణమ్మ గారిది అందరూ చదువుతుంటారు. కానీ శ్రీ సాయి భక్తులు మరి ఆలూరు గోపాలరావు గారు చాలా చక్కగా ఎంత బాగా చేశారు అంటే, బాబా చరిత్రను 108 వాక్యాల్లో బాబా చరిత్ర చెప్పారు. ఆ 108 వాక్యాల్లో బాబా చరిత్ర మొత్తం కంప్లీట్ అవుతుంది. అటువంటి ఈ షిరిడీ సాయిబాబా జీవిత సంగ్రహాన్ని ముఖ్యంగా ఆయన బాలబాలికల ఉపయోగార్థం రాశారు. అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మన ఇంట్లో, వాళ్ళ ఉపయోగం కోసం రాయటం జరిగింది. అటువంటి ఈ షిరిడీ సాయిబాబా జీవిత సంగ్రహాన్ని మీకోసం 108 వాక్యాల్లో బాబా చరిత్రగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఖాళీ ఉన్న సమయాల్లో తప్పకుండా చదవటానికి ప్రయత్నం చేయండి. ఫలితం మనకి చక్కగా కనిపిస్తుంది. అంటే సింపుల్గా, అంటే మనకి త్వరగా బాబా చరిత్ర పారాయణ పూర్తి చేయాలనుకున్న వాళ్ళకి ఈ 108 వాక్యాల్లో బాబా చరిత్ర పారాయణ అనేది చాలా ముఖ్యమైనది, ఆవశ్యకమైనది. మనం గణపతి స్థుతితోటి, సరస్వతి ప్రార్థనతోటి మనం ఈ సాయి సచ్చరిత్రను 108 వాక్యాల్లో ఈ షిరిడీ సాయిబాబా జీవిత సంగ్రహాన్ని ప్రారంభిద్దామా మరి?